డేస్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఈజ్ డైటిషియన్ కీర్తన. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈ రోజు అండి నేను వేదాలక్స్ ట్రిప్ అనేది రావడం జరిగిందండి. థాయిలాండ్ ట్రిప్ అండి అచీవ్ అయ్యి జస్ట్ 4 monthsలో, ఓన్లీ 4 monthsలో మేము వేదాలక్స్ స్టార్ట్ చేసిన తర్వాత అండి థాయిలాండ్ ట్రిప్ అండి అచీవ్ అయ్యి ఇక్కడ రావడం జరిగిందండి. మేము ఇక్కడ చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వేదాలక్స్ అనమాట. ఎక్కడ చూసినా సరే మీకు గ్రే కలర్ షర్ట్స్లో అండ్ దాంతోపాటు ఏంటంటే కనుక గ్రీన్ కలర్ షర్ట్స్లో మీకు కనిపిస్తారు. మొత్తం అంతా కూడా ఏంటంటే వేదాలక్సియన్స్ మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో బోర్డింగ్ అంది స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లో అంది. మేము అంది థాయిలాండ్ ఏదైతే ఉంటుందో బ్యాంకాక్ టూర్కి అంది వెళ్ళబోతున్నాం. చాలా ఎక్కువ అండి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ అనమాట. ఇప్పటివరకు నేను డొమెస్టిక్ అంది చాలా మోస్ట్ ఆఫ్ దట్ స్టేట్స్ అన్ని ట్రావెల్ చేయడం జరిగింది. బట్ వేదాలక్స్ ద్వారా ఈ ఆపర్చునిటీ అంది నాకు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఐ హోప్ మీరు కూడా రావాలి. నా ప్లేస్లో ఎవరైతే నేను ఈ ప్లేస్లో ఉన్న దానికి కారణం మీరే. సో నా ప్లేస్లోకి ప్రతి ఒక్క లేడీస్ మీరు కూడా రావాలని నేను కోరుతున్నాను. ఎవరైతే వండర్ ఉమెన్ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు 12 to 1 అక్కడ మనకి బోర్డింగ్ స్టార్ట్ అయిన ఒక ఫ్యూ మినిట్స్లోనే మనకి ఫ్లైట్ అంది టేక్ ఆఫ్ అయిందండి. మోస్ట్ ఆఫ్ దట్ ఫ్లైట్ మొత్తంలో చూసుకున్నట్టయితే మనకి వేదాలక్స్ డిస్ట్రిబ్యూటర్స్ కవర్ అయిపోయి ఉన్నారండి. అరౌండ్ 145 మెంబర్స్ వేదాలక్సియన్స్ అంది ట్రావెల్ చేయడం జరిగింది. హాఫ్ ఆఫ్ ద ఇండిగో ఫ్లైట్ అంతా కూడా మన వాళ్ళే ఉన్నారనమాట. చాలామంది ఎక్సైటెడ్ ఉన్నారు బికాస్ ఆఫ్ దట్ వాళ్ళందరికీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది. ఈవెన్ నాది కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మీరు కూడా ఇదే విధంగా అనేది ఇంటర్నేషనల్ టూర్స్ మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ది వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మనకి వేదాలక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను క్లియర్లీ మీకు పోస్టింగ్ చేస్తూ ఉంటాను కంటిన్యూస్లీ. సో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయింది. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంది అనేది. అండ్ అరౌండ్ 35,000 feet నుంచి నేను అంది వీడియో తీయడం అనేది జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ అంది వన్స్ ఒకసారి మనకి అక్కడ వెల్కమ్ ఎట్లాంటి వామ్ వెల్కమ్ ఉందంది కూడా నేను ఇక్కడ క్లియర్లీ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ అంది మనం ఏంటంటే కనుక వన్స్ ఒకసారి అక్కడ థాయిలాండ్లో ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్ అనేది సో ఒక 10 to 15 minutes వరకు వెయిట్ చేయడం జరిగింది లగేజెస్ కోసం అనేది. వెయిటింగ్ పీరియడ్ అసలు చాలా చిరాకండి బాబు. అసలు కంటిన్యూస్ ఒక 1 hour దాకా వెయిట్ చేసామన్నమాట. దెన్ దాని తర్వాత వచ్చేసి మనం హోటల్కి అనేది మూవ్ అయిపోవడం జరిగింది. బెస్ట్ వామ్ వెల్కమ్ అనేది వాళ్ళకి అక్కడ థాయిలాండ్ వాళ్ళు ఇచ్చారండి మనకి. సో ఇది మనకి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ అనుకొని చెప్పేసి అని మనకు అక్కడ థాయిలాండ్లో ఉంటుందన్నమాట. మన చూడడానికి పేరు మాత్రం తెలుగు వాళ్ళ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది, సువర్ణ భూమి అనుకొని చెప్పేసి అని. నేను అది ఫస్ట్ చూసిన తర్వాత అదే అనుకున్నాను, ఏంటి మన తెలుగు వాళ్ళ దానిలోనే ఉందని. ఇదంతా మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఎయిర్పోర్ట్ అండి మనకి. ఇంకా వాళ్ళు అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉండి కూడా ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇంకా వాళ్ళు చాలా పెద్దగా ఎక్స్పాండ్ అనేది చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ మొత్తం నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరకలేదండి బికాస్ ఆఫ్ దట్ ఆల్రెడీ కంపెనీ మనకి వేదాలక్స్ కంపెనీ అంతా మొత్తం అంతా వెల్ ప్లాన్ చేసి వాళ్ళు పెట్టేశారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి షెడ్యూల్ వెళ్ళాలి ఏంటి అంటే వాళ్ళు అక్కడ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తే వేదాలక్సియన్స్ ఎవరు కూడా అక్కడ వాళ్ళు సఫర్ అవ్వకూడదు, వాళ్ళకి అడ్రసెస్ తెలియదు అనుకొని చెప్పేసి అని. సో వాళ్ళు క్లియర్లీ మొత్తం అంతా ఏంటంటే బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఫ్లేవర్స్తో అనేది వామ్ వెల్కమ్ ఇచ్చారనమాట మనకి. సో థాయిలాండ్లో ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అనేది ఇట్లా ఈ విధంగా ఒక చిన్న మాలలా అనేది మనకి వెల్కమ్ అనేది చెప్పడం జరిగిందనమాట. దెన్ దాని తర్వాత ఏదైతే బస్సెస్ ఉన్నాయో మనకు అక్కడ వేదాలక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సెస్, సో సేమ్ అదే బస్సెస్లో అందరినీ బోర్డింగ్ చేసి మనకి ఎయిర్పోర్ట్ నుంచి అనేది హోటల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ డే అనేది పటాయాలో స్టే ఉంటుంది. ఏదైతే మనకి థాయిలాండ్ వన్స్ ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఇంకా థాయిలాండ్లో ఫస్ట్ డే కింద ఇంకా కేటగిరీ ఉంటుంది కదా. సో ఫస్ట్ డే అనేది మనకి పటాయా డే అక్కడ టూర్ అనేది స్టే ఉంటుందన్నమాట పటాయాలో. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ పటాయా ఐలాండ్లో సమ్ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ సమ్ ఆఫ్ దట్ వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అది నేను నెక్స్ట్ మీకు క్లియర్లీ అప్డేట్ ఇస్తాను. సో ఈ వీడియోకి ఏంటంటే కనుక ప్రస్తుతానికి మనకి ఏం జరిగింది అక్కడ ఏమేమి ఎంజాయ్ చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అనేది నేను మీకు అన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఆన్ బేసిక్ బిగినింగ్ వీడియో.